హాయ్ ఫ్రెండ్స్, రోజుకున్న డిఎస్సి బిట్స్ మీకోసం. ఈరోజు మనం పార్ట్ 100 సెంచరీ కొడుతున్నాం. దీంతో ఈరోజు మీకు తెలుసు అనే కాన్సెప్ట్ నుంచి సంవత్సరము, చట్టము లేదా సంఘటన. 1894లో అడవుల చట్టం జరిగింది. 1950లో అడవుల పండుగ, 1952లో జాతీయ అటవీ విధానం, 1980లో వన సంరక్షణ చట్టం, 2006లో అటవీ హక్కుల చట్టం గురించి వివరించడం జరిగింది. అలాగే భారత ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కొరకు అడవులను 3 రకాలుగా విభజించింది. రిజర్వ్ అడవులు, రక్షిత అడవులు, వర్గీకరించని అడవులు. రిజర్వ్ అడవుల్లో వేట, మేత వంటి కార్యకలాపాలను ప్రభుత్వం ఇక్కడ నిషేధించింది. ఈ అడవులు ప్రభుత్వాల అధీనంలో ఉంటాయి. అలాగే రక్షిత అడవుల్లో ప్రత్యేక వృక్షజాలము, జంతుజాలను రక్షించడానికి ఏర్పాటు చేయబడ్డ అడవులు ఇవి ఎక్కువ నష్టం కలిగించడానికి అనుమతించబడవు. అవి వర్గీకరించబడని అడవుల్లో ఈ అడవుల్లో జీవనోపాధి కొరకు అవసరమైన అటవీ ఉత్పత్తులు సేకరించుకోవచ్చు, మరియు పశువులను కూడా మేపుకోవచ్చు. ఇవి 3 రకాల ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం విభజించిన అడవులు. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు బిట్స్. ఇది 100ది. ఇలానే మరింత ముందుకు వెళ్ళడం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.